ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు నీతి సూర్యుడైన దేవుడు. దేవుడు నీతిమంతుల పక్షాన ఉండేటువంటి దేవుడండి. దేవుడు మోసం చేసే వాళ్ళ పక్షంలో ఉండడు. కానీ ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో, న్యాయంగా జీవిస్తున్నారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో దేవుడు వాళ్ళతో ఉండేటువంటి దేవుడు అండి. దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు కారు మబ్బులు కమ్ముకుంటూ ఉంటాయి. కారు మబ్బులు కమ్ముకుంటే ఆ కారు మబ్బులు వెనకాల నీతి సూర్యుడు యేసు మన మీద ప్రకాశిస్తూ ఉంటాడండి. ఈ లోకానికి సూర్యుడు చాలా అవసరం అని, డి విటమిన్ మనుషులకు చాలా అవసరం. అదేవిధంగా ఈ లోకంలో ఉండేటువంటి చెట్లు ఎదగాలన్నా, లేదా పొలాలు అవన్నీ రావాలన్నా, ఈ లోకంలో ఏదన్నా ఒకటి వేస్తే పండాలన్నా సూర్యుడి వెలుతురు చాలా అవసరం అండి. అదేవిధంగా దేవుడు సూర్యుడితో కూడా పోల్చాడు. దేవుడు మన జీవితంలో ఏదైతే మన కారు మబ్బుల వల్ల సమస్యలు ఉన్నాయో అవి గాలి వస్తే కారు మబ్బులు వెళ్ళిపోతుంటాయి. సూర్యుడు గాలి వస్తే వెళ్ళిపోతాడా? కాదు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి చుట్టూ తిరిగేటువంటి బిడ్డలుగా ఉండాలండి. సూర్యుడు చుట్టూ భూమి ఎలా తిరుగుతుందో యేసుక్రీస్తు వారి చుట్టూ మనం అలా తిరిగేటువంటి బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో మనకి సమస్య వస్తే దేవుడిని దూషించి వెళ్ళిపోతారు, లేదా సమస్య వస్తే దేవుడికి ప్రార్థన చేస్తారు. ఆ సమస్య తీరిపోయిన తర్వాత నా గొప్పతనమో లేదా ఈ లోకంలో ఉన్నటువంటి రాళ్ళు చెట్లు పుట్లను స్వస్థపరచని ఈ లోకానుసారమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క మానవాళి కలిగి ఉంటారండి. మన జీవితాన్ని మనము దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క బిడ్డని ప్రేమిస్తున్నారు. ఆయన ప్రతి ఒక్క బిడ్డ సమస్యలు తీర్చాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క బిడ్డకి ఈ లోకంలో అన్యులకైనా, క్రైస్తవులకైనా, సేవకులకైనా, ఈ లోకంలో హైందవుల్లో, ఈ లోకంలో క్రైస్తవులు ఎవరికైనా కూడా దేవుడు ప్రతి ఒక్కరి మీద సూర్యుడు పడుతూ ఉన్నాడు. అదేవిధంగా మన మీద ప్రతి ఒక్కరి కోసం యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని చిందించారు. ప్రతి ఒక్కరి కోసం పాప క్షమాపణ ఉంది. అయితే దేవుడి దగ్గరికి నమ్మకంగా రావాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి, ఈయనే దేవుడిని విశ్వసించాలి, సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే మనం పాప క్షమాపణ పొందుకుంటాం. లేదా ఈ లోకంలో ఉన్నటువంటి కోనేట్లోనో బలులు ఇస్తే ఎవరిని కుదరవు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసు మీరు సూర్యుడయ్యా. యేసు భూమి మీద సూర్యుడు యేసు ఎంత వెలుతురు పడుతుంటుందో యేసు అదేవిధంగా మీరు మా మీద ప్రకాశించాలని మీరు ఆశపడుతూ ఉన్నారయ్యా. ఈ లోకంలోనయ్యా మేము పాపంలోకి వెళ్లకుండా, ఈ లోకంలో ఉరిలోకి వెళ్లకుండా, ఈ లోకంలో సాతాను శోధనలోకి వెళ్లకుండా మా జీవితాన్ని మేము కాపాడుకునే మంచి మనసును దయచేయండి. సాతాను ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయా. సాతాను ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఈ లోకంలో లేకుండా పతనం చేయాలని చూస్తున్నాయా. సాతాను ప్రతి ఒక్క బిడ్డని ఈ లోకంలో ఎదగనీయకుండా తొక్కివేయాలని చూస్తుందయా. మేము ఇలాంటి పాప లోకంలో ఉన్నాం. శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మానికి సంబంధించిన లోకంలో ఉన్నాం. ఒకసారి మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. అద్వితీయ సత్యదేవ, పరిశుద్ధమైన దేవ, నమ్మదగిన దేవ, అదేవిధంగా మీరు ఏమైనా చేయగల సమర్థుడయ్యా. యేసే మీరు మా మీద ప్రకాశిస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు అంటే కారు మేఘాలు కమ్ముకుంటే మేము భయపడకుండా వాటి వెనకాల నీతి సూర్యుడైన యేసు మా మీద ప్రకాశిస్తున్నాడు. మేము ఈ లోకంలో అనేక మందికి వెలుగుగా అవుతామని యేసే మేము ఆ మంచి మనసుని కలిగి మేము ఈ లోకంలో క్రైస్తవులు ఉప్పై ఉన్నారయ్యా. ఈ లోకము అదేవిధంగా క్రైస్తవులు వెలుగై ఉన్నారని మీరు వాక్యం సెలవిస్తారు. కాబట్టి మీ వాక్యానుసారంగా జీవించే మంచి మనసుని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ తమ జీవితాలు పాడు చేసుకోకుండా తమ యవన బలాన్ని నా యేసయ్య కోసం పెట్టి, ఆయన సేవ కోసం పెట్టి మంచి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని, సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు అసలు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని అసలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.